ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ డివిజన్ ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తిప్పాపూర్ ఆటో యూనియన్ జంక్షన్ చౌరస్తా వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీఓ వంశీధర్, పట్టణ సిఐ వీరప్రసాద్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇతర గ్రామాల ఆటోలు లోకల్లో తిరగటం వల్ల తమకు ఉపాధి లేకుండా పోతుందని అన్నారు. అలాగే అర్ధరాత్రి ఒంటరి మహిళ వచ్చినా సరే ఆటో డ్రైవర్లు వారిని ఇబ్బందులకు గురి చేయకుండా భద్రంగా గమ్యం చేరుస్తున్నామని అన్నారు. వేములవాడ ఆటో యూనియన్ సభ్యులు నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మర్రిపల్లి రాజు, కార్యదర్శి అక్కినపల్లి శ్రీను, కోశాధికారి ఎస్కే సాబీర్, పులివెందుల మల్లేశం, నలిగేటి లింగయ్య, బొడ్డు లక్ష్మణ్, షేక్ యూసఫ్, ఎస్డి అన్వర్, ఎస్డి మునుస్, సందల దేవయ్య, బొజ్జా సోజన్, దుంపట్ట నర్సయ్య, ఆటో యూనియన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1 తారీఖున ఆటో డ్రైవర్ పట్టణ సిఐ గారికి వారి చేతుల మీదుగా ఆటో డ్రైవర్ల మధ్యలో కేక్ కట్ చేస్తున్నందుకు వారికి డ్రైవర్ అంటే అందరు డ్రైవర్లే, 2 వీలర్ ఆర్టీసీ ఫ్లైట్ డ్రైవర్, ఏరోప్లేన్ నడిపేవారు డ్రైవర్లే. ఆ రోజు అందరిలో కేక్ కట్ చేస్తున్న పట్టణ సిఐ గారికి మరియు ఎంఐ గారికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. చెప్పండి కొట్టండి అన్న. థ్యాంక్ యూ సార్. పట్టణ సిఐ ఈరోజు మన వేములవాడ పట్టణంలో ఆటో కార్మికులది 6వ సంవత్సరము ఆటో కార్మికుల దినోత్సవం జరపడం జరుగుతుంది. ఇందులో వీరు ఎవరైతే అసోసియేషన్ ఉందో ఇక్కడ వస్తున్న భక్తులకు కానీ వాళ్ళకి ప్రయాణికులు ఏమైనా మర్చిపోయిన వస్తువులు కానీ అంటే వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా వీళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలకు ఇక్కడ ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళు ఒక అసోసియేషన్ ద్వారా ఏర్పడుకొని కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని ఆ విధంగా వీళ్ళు నడుపుతూ ఉన్నారు. సో ఇటువంటి ఆటో కార్మికుల దినోత్సవం దీనికి ఇన్వైట్ చేయడము మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. వీళ్ళు ఫర్దర్ కూడా ఇలాగే కంటిన్యూ చేసుకోవాలని కోరుతున్నాము. కార్మికుల దినోత్సవం సందర్భంగా వేములవాడ ఆటో కార్మికులందరికీ మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరంతా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించి రోడ్డు డిసిప్లిన్కి అనుకూలంగా వెహికల్స్ నడిపి ఇట్లనే అన్ని ప్రతి సంవత్సరం ఇట్లా కార్మిక దినోత్సవం మంచిగా సక్సెస్ఫుల్గా చేసుకోవాలని మన టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇక్కడ వేములవాడలో నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఎటువంటి ఆటో వాళ్ళ నుంచి ఎటువంటి కంప్లైంట్ రాకుండా మంచిగా నడుపుతున్నారు. అదే కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు ఆగస్టు 1న ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా మేము ఇది 6వ సంవత్సరం జరుపుకోవడానికి మాకు ముఖ్య అతిథులుగా వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, మన టౌన్ సిఐ గారు రావడం జరిగింది. సార్, మేము లంగతనాలు దొంగతనాలు చేసేది లేదు. ఎవరికి ఆపద వచ్చినా ఫోన్ ద్వారా కానీ ఇక్కడికి వచ్చిన ఒంటరి మహిళ వచ్చినా కానీ ఏ రాత్రి కానీ మేము వాళ్ళ గమ్యాన్ని చేరవేసే విధంగానే మేము ఉన్నాము. ఉమ్మడి కన్మేర్ జిల్లాలో మాకు వేములవాడ ఆటో అంటే పేరు వచ్చింది. మాకు 10 రూపాయలు ఎక్కువ ఆడుతారు కావచ్చు మా డ్రైవర్లు తప్ప వేరే అట్లాంటి చిల్లర వేషాలు వేసేది లేదు. మా డ్రైవర్ల ఈ సందర్భంగా సూచన, మనం ఆ ప్రయాణికులు ఎక్కితేనే మనం బతుకుతున్నాం కాబట్టి వారిని గమ్యాన్ని చేరే విధంగా వాళ్ళతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. ఇప్పుడు సార్ మాకు కొంచెం ఇబ్బంది, ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచితంగా బస్సులు ఫ్రీ పెట్టవడం వల్ల మాకు గ్రామాల్లో ఉన్న ఆటోస్ టౌన్లోకి వచ్చే వరకల్లా మాకు కొంచెం రోడ్లు ఇరుకుగా ఉన్నాయి, కొంచెం ఇబ్బందిగా ఉంది. మాకు చాలా రోడ్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి లోపలి రాణిస్తలేదు సార్. కొంచెం మాకు పబ్లిక్ యాత్రికులు వస్తేనే మాకు ఉపాధి కలుగుతుంది కాబట్టి సిఐఆర్కి మేము మా యూనియన్ తరఫున దండం పెట్టి చెప్తున్నా. కొంచెం మాకు ఆటో వాళ్ళకు, లోకల్ ఆటో వాళ్ళకు కొంచెం అవకాశం ఇవ్వాలి సార్ లోపలికి గుడికాడిపోవడానికి. అదేవిధంగా వెహికల్ ఇన్స్పెక్టర్ గారితో మాకు మేము వాళ్ళు వచ్చిన రోజే మేము గరీబ్ పరిస్థితి సార్. మా ఆటో డ్రైవర్లు అంటేనే ఈ బస్సులు ఫ్రీ అవుట్లా మాకు ఉపాధి తక్కువ అయిపోయింది. కొంచెం మమ్మల్ని చూసి చూడట్టుగా మీరు
మాకు తండ్రి లాంటి వారు ప్యాలెట్స్తో రాయొద్దు అంటే సరే మీరు కాకి యూనిఫామ్ ఒక అంగి చేసుకుని నడపండి, సరే మేము చూస్తామనే ఆలోచన కొద్ది వార్సని చెప్పి ఇప్పటి వరకు మాకు పోలీసు ద్వారా కానీ ఆర్టీఓ ద్వారా కానీ ఎలాంటి ఇబ్బంది లేవు సార్. అదేవిధంగా మీకు చేదోడు వాదోడుగా మీరు ఏ సూచనలు ఇచ్చినా మీ సలహాల మేరకు మేము యూనియన్ ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం.